ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి మనం ఏమైనా ఏ జాబ్కైనా ఏ ఎగ్జామ్కైనా అప్లై చేసినప్పుడు వాళ్ళు మనకి ఫ్రీ ట్రావెల్ పాస్ అని ఇస్తారు. ఈ సిటీ నుంచి ఆ సిటీకి త్రూ ద ట్రైన్ మనం జర్నీ చేసుకోవచ్చు. ఫ్రీ జర్నీ అనమాట. అది ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ వీక్లో ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఉంది. వాళ్ళకి ఎలా ఈ ట్రావెల్ పాస్ అనేది ఎలా తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే ఆర్ఆర్బి జాబ్కి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నెక్స్ట్ వీక్ 11, 12, 13న ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ అప్లై చేసిన వాళ్ళకి సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది మెయిల్కి కానీ మెసేజ్కి కానీ వస్తుంది. మెయిల్కి కానీ మెసేజ్కి కానీ వస్తుంది. ఆ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది ఇలాగ ఉంటుంది. సేమ్ ఇగో ఇక్కడ పైన వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ ఫాదర్స్ నేము, అలాగే మనం అప్లై చేసినప్పుడు లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేయాలంటారు. ఆ క్యాప్చర్ చేసుకున్న ఫోటో పక్కన ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఎగ్జామ్ సెంటర్ మనం అప్లై చేసుకున్నప్పుడు ఏ సిటీ పెట్టుకున్నామో వాళ్ళు ఇస్తారు ఎగ్జామ్ సిటీ నేమ్. ఆ సిటీ నేమ్ను అప్పుడు అక్కడ పడిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జామ్స్ ఈ సిటీ వచ్చేసి వరంగల్లో సెంటర్ పడింది. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి 13th March సెకండ్ షిఫ్ట్ అనమాట. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న షిఫ్ట్లు. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 7 o'clockకి అండ్ రిపోర్టింగ్ టైం అది. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 11 o'clock రిపోర్టింగ్ టైం. థర్డ్ షిఫ్ట్ వచ్చేసి 3 o'clockకి రిపోర్టింగ్ టైము. ఇవి మధ్యలో ఉంది ఇది గేట్ క్లోజర్ టైం అంట. మార్నింగ్ 7ది 8:30కి క్లోజ్ చేస్తారు. షిఫ్ట్ 1ది. షిఫ్ట్ 2కేమో 12:15కి గేట్ క్లోజ్. షిఫ్ట్ 3 వచ్చేసి 4కి గేట్ క్లోజ్. ఇది వచ్చేసి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైం. మార్నింగ్ ఎగ్జామ్ 9కి స్టార్ట్ అవుతుంది. సెకండ్ షిఫ్ట్ ఏమో ఎగ్జామ్ 12:45కి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ ఎగ్జామ్ 4:30కి స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనం ఇక్కడ రిపోర్టింగ్ టైం చూసుకొని దాని ప్రకారం మనం ట్రైన్స్ అనేది బుక్ చేసుకోవాలని ఉంటుంది. మనకి ఇక్కడ వాళ్ళు ఎగ్జామ్స్ ఒక 3-4 days జరిగితే ఒకరోజు ముందు నుంచి ఒక 2 days వెనక వరకు కూడా మనం జర్నీ చేయడానికి 1 week ఆ పీరియడ్ అనేది ఇస్తారు. ఇలా వస్తుంది మనకి ఫ్రీ ట్రావెల్ పాస్. ఇగో ఫ్రీ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ అని వచ్చేసి ఇక్కడ ఎప్పటి నుంచి 10th March నుంచి 16th March వరకు మనం జర్నీ చేయొచ్చు. ఇది ఎక్కడి నుంచి డెస్టినేషన్ వచ్చే స్టేషన్ విజయవాడ టు వరంగల్ అనమాట. విజయవాడ టు వరంగల్ ఇలా వస్తుంది. కానీ ఇదే పట్టుకొని మనమైతే జర్నీ చేయలేము. దీన్ని తీసుకొని మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఇది 2 జిరాక్స్లు అయితే పెట్టేసుకోండి బెటర్. దీంతో పాటు మనం ఏమేమి తీసుకెళ్ళాలనేది చెప్తాను మీకు. ఇది ఒక జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, క్యాస్ట్ జిరాక్స్, ఈ 3 పట్టుకొని మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా మనది. ఇది కొత్తగా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఆఫ్టర్ సెగ్రిగేషన్ SC/ST కానీ ఆఫ్టర్ సెగ్రిగేషన్ కొత్తగా మీ సేవ నుంచి తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ పట్టుకోవాలి. అలాగే ఒకటి జిరాక్స్ కూడా తీసుకొని ఉంచుకోండి. మన ఆధార్ కార్డ్ ఒకటి ఇలా జిరాక్స్ తీసుకొని పెట్టుకోవాలి. ఆధార్ కార్డ్ ఒకటి జిరాక్స్ అనేది తీసుకొని పెట్టుకోవాలి. ఈ 3 జిరాక్స్లు తీసుకోవాలి. ఈ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఈ 3 జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ ఫామ్ అని చెప్తే ఇది ఇస్తారండి. ఈ రిజర్వేషన్ ఫామ్ తీసుకోవాలి. మనమైతే ముందుగానే మన షిఫ్ట్ను బట్టి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ని బట్టి ట్రైన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఉండాలి. అలాగా ట్రైన్ సెలెక్ట్ చేసుకొని దాని నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది అన్ని డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ట్రైన్ నెంబర్ రాయాలి. డేట్ ఆఫ్ జర్నీ రాయాల్సి ఉంటుంది. ఏ క్లాస్ రాయాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి విజయవాడ టు వరంగల్ అయితే వరంగల్ టు హైదరాబాద్, ఎక్కడికైతే ఎక్కడ హైదరాబాద్ టు ఖమ్మం, ఏంటంటే అటు రాసుకోవాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మన నేమ్ రాయాలి. మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళకి మాత్రం సపరేట్గా చేయించుకోవాలి. ఇక్కడ మన నేమ్స్ రాసాక కింద అనేది అవి రిటర్న్ జర్నీ. ఇప్పుడు మన ఎగ్జామ్ అయిపోయాక రిటర్న్లో రావడానికి ఈవినింగ్ మన ఎగ్జామ్ అయిపోయాక కానీ మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయాక కానీ ఏ ట్రైన్స్ ఉన్నాయో చూసుకొని వాటికి కూడా డీటెయిల్స్ సేమ్ రాయాలి. పైన రాసినట్టే మన ఫోన్ నెంబరు మనం ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది. ఏ డేట్న రావాలనుకుంటున్నాం అనేది రాయాలి. ఆ ట్రైన్ నెంబరు, నేము అన్నీ ఇలా రాయాలి. నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఇలా టికెట్స్ అనేవి ఇస్తారు. రిజర్వేషన్ చేసేసి టికెట్స్ ఇస్తారు. ఇప్పుడు నాకు ఇక్కడ చూసుకుంటే శాతవాహనకి ఇలా ఇచ్చారనమాట. సెకండ్ క్లాసు Dలో. మళ్ళీ రిటర్న్ జర్నీ అదే రోజు 13th March ఈవినింగ్ గోల్కొండలకి సెకండ్ క్లాసు D2 31 విండో సీట్ ఇలా అనేది వాళ్ళు రిజర్వేషన్ చేసేసి టికెట్స్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ.